యేసు రక్షకుడు అనుటకు గల కారణం, మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు ఎవరి యొద్దకు వచ్చారు? అన్యుల వద్దకు, లేదా తన ప్రజలైన ఇశ్రాయేలు వద్దకు? యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చివారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక్క రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థంగాను ఉంటారంట. బాధకులు యెహోవాకు మొరపెట్టగా వారి నిమిత్తము ఒక శూరుడైన రక్షకుణ్ణి పంపుతారు, ఆయనే వారిని విమోచిస్తాడు అని చెప్తుంది. తర్వాత ఈ విషయంపై మనం ధ్యానిద్దాం. అసలు బైబిల్ ఎటువంటి పుస్తకము, ఎటువంటి గ్రంథము? బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? అసలు నిబంధన అనగా ఏమిటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మాట్లాడదాం. నిబంధన అనగా నిర్గమాకాండము 19వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు. అందులో 17 ప్రవచన పుస్తకాలు ఉన్నాయి. మొదటి రాకడలో ఉన్నవారు ఎక్కువగా ఏ పుస్తకాలు పాటించారు? మోషే ధర్మశాస్త్రము మరియు జరిగిపోయిన సంఘటనలు. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక ప్రవచన పుస్తకం. ఆ ఒక్క ప్రవచన పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథము. రెండో రాకడలో ఉన్నవారు ఎక్కువగా ఏ పుస్తకాలను వింటున్నారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ పుస్తకాలను వింటున్నారు. ముఖ్యమైన ప్రవచన పుస్తకము చాలామంది, తక్కువ మంది అర్థం చెప్పేవారు లేక వినువారు లేరు. మొదటి రాకడలో ఒకవేళ మనమే ఉంటే యేసుక్రీస్తు వారే లోకరక్షకుడని దేనిని ప్రామాణికం చేసుకుని చెప్పగలం? ఆయన స్వరూపాన్ని బట్టి, ఆయన బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఆయనకున్న సర్కిల్ని బట్టి, ఆయన ధరించుకున్న వస్తువులను బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన తల్లిదండ్రులను బట్టి. అవునా అండి? ఆయన స్వరూపాన్ని బట్టా, ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టా, ఆయనకున్న సర్కిల్ని బట్టా, ఆయన ధరించుకున్న వస్తువులను బట్టి, దుస్తులను బట్టా, ఆయన కుటుంబాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, లేక ఆయన వృత్తిని బట్టా? దీనిని బట్టి కాదు. చరిత్ర ప్రకారం మొదటి రాకడలో ఇజ్రాయేల్ ప్రజలు రోమన్ సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం క్లారిటీగా చెప్పింది. ఐగుప్తు దేశంలో యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండుటకు ఒక రక్షకుని పంపును, ఒక శూరుణ్ణి పంపుతారు. యెహోవా బాధకుల యొక్క మొరపెట్టగా వారి బాధలను విని వారికి ఒక శూరుని పంపుతారు, ఆయనే వారి ప్రజలను విమోచిస్తారు అని యెషయా గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. రోమన్ సామ్రాజ్యంలో నుండి మమ్మల్ని రక్షించగల మెస్సయ్య కోసం వారు ఎదురు చూస్తున్నాము అని ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వారి మధ్యకు ఎలా వచ్చారు? నజరేతు నుండి, అనగా పేద పట్టణము నుండి వచ్చారు. వడ్రంగి కుమారునిగా వచ్చారు. సహజమైన వ్యక్తిగా, సహజమైన రూపంతో వచ్చారు. విద్యా అనుభవం లేదు, రాజకీయ నేపథ్యం లేదు. అంటే యేసుక్రీస్తు వారు ప్రజలు ఆశించిన వాటికంటే పూర్తి వ్యతిరేకముగా వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారు? యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఒక శూరుని దేవుడు పంపుతానన్నాడు. శూరుడంటే ఒక రాజు కుటుంబంలో వస్తాడు అని చెప్పి వారి యొక్క సొంత ఆలోచనలో, సొంత ఊహలు ఆ యొక్క లేఖనంపై పెట్టి ఎదురు చూడడం మొదలుపెట్టారు. కాబట్టి మొదటి రాకడలో ఉన్న ప్రజలు యేసు ప్రభువుని దేవుని కుమారునిగా అంగీకరించలేకపోయారు. వారు ఊహించింది ఒకటైతే దేవుడు వచ్చిన రీతి పూర్తి వ్యతిరేకముగా వారికి కనబడింది. మరి మొదటి రాకడలో ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా గ్రహించలేకపోయారు, కానీ శిష్యులు గ్రహించారు. మరి శిష్యులు ఎలా గ్రహించగలిగారు? మొదట కొరింథీయులకు రాసినటువంటి
పత్రిక 15వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు చూద్దాం. శిష్యులు ఎలా నమ్మగలిగారంటే ఒకసారి చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఈ ప్రకారము శిష్యులు యేసు ప్రభువుని దేవుని రక్షకునిగా, దేవుని కుమారునిగా గ్రహించగలిగారు. ఇంకొక లేఖనము మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఫిలిప్పు జీవమార్గమును కనుగొని నతనయేలుకు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి అయితే రాశారో ఆయన నేను కనుగొన్నాను, ఆయనే యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఈ విధముగా శిష్యులు గ్రహించగలిగారు. మరి మొదటి రాకడలో ఉన్న ప్రజలు యేసు ప్రభువుని దేవుని కుమారునిగా గ్రహించలేకపోయారు కదా. మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుని ద్వారా పంపబడిన కుమారుడు అనడానికి రుజువులు ఏంటనేది చూస్తే, మొదటిగా కన్య గర్భమున జన్మించుట. ఒకసారి చూద్దామా. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని పాత నిబంధనలో దేవుడు చెప్తా ఉన్నాడు. అదే విషయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి రుజువు. ఇప్పుడు రెండవ రుజువు చూద్దాం. గాడిద మీద వచ్చుట. జకర్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంట? గాడిద పిల్ల ఎక్కి దీనుడై ఆయన వచ్చుచున్నాడు అని జకర్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్తా ఉన్నాడు. అదే ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ప్రవచించారు, ఇక్కడ నెరవేర్పు. ఆమేన్. ఇది రెండవ రుజువు. ఇప్పుడు మూడవ రుజువు చూద్దాము. చేదు చిరక త్రాగించుట. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ప్రవచనము. ఇప్పుడు నెరవేర్పు చూద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను. చూసారండి, లేఖనము నెరవేర్చాలి కాబట్టి నేను దప్పుకొనుచున్నాను అన్నాడే కానీ తనకి దాహమేసి అయితే కాదు. యేసు ప్రభువారు అప్పుడే శరీరమును చాలా నలుగగొట్టబడినది కాబట్టి ఆయన లేఖనము నెరవేర్చినట్లుగా ప్రవచనము నెరవేరునట్లు ఆయన విధముగా చేసిరి. ఆమేన్. యూదులు యేసును ఎందుకు అంగీకరించలేదు అంటే అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యెరూషలేములో కాపురముండువారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేతనే ఆ వచనములను నెరవేర్చిరి. ప్రవక్తల వచనాలను ఆయన వారు గ్రహించలేదు. ఎందుకంటే పాత నిబంధనలో అయిన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా అలంకారిక భాషలోనే ఉపమాన రీతిగా ఉన్నాయి. వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే
వారి యొక్క సొంత ఆలోచనలను నేననుకున్నట్టే ఉంటుందేమో అనే ఊహాకల్పితమైనటువంటి ఆలోచనలు, ఇక బహుశా ఎలా రావచ్చు, ఎలా ఉండొచ్చు అనేటువంటి విషయాలు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆ విధంగా ఆలోచించారు కాబట్టి యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా వారు అంగీకరించలేకపోయారు. క్రొత్త నిబంధన ప్రవచనం గ్రంథం ఈక్వల్స్ టు ప్రకటన గ్రంథం. క్రొత్త నిబంధన వాగ్దానాలు ప్రకటన గ్రంథము అందు నెరవేరుతున్నాయని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలో ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలను, ప్రవచన వాక్యాల యొక్క అర్థాలను మనం తెలుసుకుందాం. అవి ఎలాగంటే నక్షత్రము రాలుతుంది అని చెప్పి అన్నారు. నిజంగా భూమిపై నక్షత్రం రాలుతుందా అంటే అది లాజికల్గా అవనివ్వండి, ఏ విధంగాని కూడా అది జరిగిన పని. ఎందుకంటే భూమి నక్షత్రం కంటే చాలా చిన్నది. ఈ విధమైన మర్మాలు. మరి ఇంకొకటి, యేసుక్రీస్తు మేఘారుడై వచ్చుచున్నాడు అన్నారు. ఆ మేఘం నిజంగా భౌతికమైన మేఘమా అని ఆలోచిస్తే కాదు. ఆత్మీయ అర్థంతో కూడినటువంటి అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో ప్రవచనాలను అర్థం చేసుకుందాం. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల వల్లే మన సొంత ఆలోచనలు లేఖనాలపై రుద్దకుండా దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్.